నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు పావని. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికులు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా నిడదవోలు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరాయి. నిడదవోలు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు వద్ద నిర్వహిస్తున్న ఈ నిరసన దీక్షలకు సీనియర్ న్యాయవాదులు జువ్వల రాంబాబు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు మత్తి అర్జునుడు తమ విధులకు గైర్హాజరయ్యి ఈ నిరసన దీక్షలలో పాల్గొన్నారు. ఈ నిరసన దీక్షలకు ఐఎఫ్టియు అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు దేవులపల్లి రవిశంకర్, ముప్పిడి మంగయ్య, పెన్నుత్తి సుబ్రహ్మణ్యం, కైకరపు సత్యనారాయణ, ఉజ్జిన సత్యప్రసన్న, షేక్ జమీలా, సర్కార్, దేవావతుల విజయ్ కుమార్, ఎలిపిన గంగాధర్, టి కృషివరరావు, పట్టణ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ పోతుల సత్యబాబు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఈమని గ్రీష్మ కుమార్, ప్రగతిశీల భవన నిర్మాణ కార్మికుల సంఘం సభ్యులు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు కోర్టు దగ్గర నుంచి ఈ రోజుతోటి ఏపీ భూ హక్కుల చట్టం నిరకృతి చట్టాన్ని రద్దు చేయడానికి కోర్టు నిడదవోలు బార్ అసోసియేషన్ ఇతర ప్రజా సంఘాల మద్దతుతో దీక్షలు చేస్తున్న ఈ రోజు 31వ రోజు చేరుకుంది. మరి ఈ సందర్భంగా ఈ భూ హక్కుల చట్టం అనేది చాలా చీకటి చట్టం. ఇది ఈ రాష్ట్రంలో ఉన్న అణగారిన వర్గానికి, సామాన్య ప్రజలకి తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది. న్యాయ వ్యవస్థ కూడా తక్కువ చేసి కించపరిచేలాగా ఈ వ్యవస్థ ఉంది. ఈరోజు న్యాయవాదులు రాష్ట్రం అంతా చేస్తున్న ఈ పోరాటం న్యాయవాదుల సమస్య కోసం కాదు, వాళ్ళ పరిష్కారం కోసం కాదు. వాళ్ళ సమస్యలు ఇందులో ఏమాత్రం కూడా లేవు. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నిరంకుశమైన ఈ చట్టం ఈ రాష్ట్రంలో ఉన్న సామాన్య ప్రజానీకానికి తీవ్రంగా నష్టం జరుగుతూ ఉంది. ఈ చట్టం ఎవరికి లాభం అంటే మరి రెవెన్యూ అధికారులకి లేదా రాజకీయ పార్టీ అధికారులు ఉన్న పక్షాలకి, భూ కబ్జాదారులకి చాలా ఉపయోగపడుతుంది. రెండవది, న్యాయ వ్యవస్థని తక్కువ చేస్తూ రెవెన్యూ అధికారులకి ఈ హక్కుల చట్టం అధికారం అంతా కూడా వాళ్ళ చేతిలో పెట్టడం ద్వారా పెత్తందారితనం బాగా పెరిగిపోతుంది. కోర్టులు అలాగే న్యాయవాదులకి వాళ్ళని కించపరిచేలాగా ఈ వ్యవహారం అంతా కూడా ఉంది. వాళ్ళకి అసలు ఏ మాత్రం కూడా ప్రాబల్యం లేకుండా దీని ద్వారా పేద ప్రజలు, చిన్న వాళ్ళందరూ కూడా న్యాయానికి దూరం అవుతారు. మరి చిన్న సమస్య కూడా పరిష్కారం చేయలేకపోతే చిన్న కోర్టులు అన్నీ కూడా ఈ పేదవాళ్ళకి భూ సమస్య వచ్చినప్పుడు వాళ్ళు పరిష్కారం చేస్తారు. కోర్టుల ద్వారా, న్యాయవాదుల ద్వారా పరిష్కారం అవుతుంది. కానీ ఈ రోజున ఏదైనా సామాన్యులకి భూ సమస్య వచ్చిందంటే మరి జిల్లా నుంచి లేదా హైకోర్టు వరకు వెళ్తేనే కానీ చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఉంది. అందుకని టోటల్గా చూస్తే ఇది రాజకీయ పెత్తందారులకి, అధికారులు ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులకి ఈ భూ హక్కుల చట్టం పూర్తిగా ఉపయోగపడుతుంది. మరి రాష్ట్రంలో ఉన్న న్యాయ వ్యవస్థని నిర్వీర్యం చేసి న్యాయ వ్యవస్థలో, కోర్టుల్లో న్యాయం త్వరగా జరగటం లేదు, అధికారుల ద్వారా అయితే తొందరగా అవుతుందని ప్రభుత్వం ఒక దుర్బుద్ధితోటి దీని మీద ప్రచారం చేస్తుంది. ఇది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళందరూ, ఎక్కువ లా గురించి చదువుకున్న వాళ్ళందరూ ఇలాంటి వాదనలు చేస్తారు. ఖచ్చితంగా ఈ భూ హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు. మరి న్యాయవాదులు చేసే ఈ దీక్షల్లో ప్రతిరోజు కూడా అనేక ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు అందరూ కూడా వచ్చి ఈ హక్కుల చట్టం రద్దు చేయాలని చెప్పేసి మద్దతుగా ఇస్తున్నారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు జువ్వల రాంబాబు. రద్దు చేయాలి.
చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి నూతన భూ హక్కు చట్టాలని, రద్దు చేయాలి ప్రజా ఆస్తులను కొల్లగొట్టే నూతన భూ హక్కు చట్టాన్ని, రద్దు చేయాలి ప్రజా ఆస్తులను కొల్లగొట్టే నూతన భూ హక్కు చట్టాన్ని. 31 రోజులుగా నిడదవోలు పట్టణంలో న్యాయవాదులు నూతన భూ హక్కు చట్టానికి వ్యతిరేకంగా ఇక్కడ నిరసన తెలియజేస్తూ ఉన్నారు. విచారకరమైన విషయం ఏంటంటే ఇదే రోడ్లో అనేక సందర్భాల్లో ప్రజాప్రతినిధులు తమ కాన్వాయ్లతో ప్రయాణం చేస్తూ ఉన్నా సరే ఏ రోజు కూడా ఈ సమస్యను మేము పై వాళ్ళ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాము, ఈ చట్టాన్ని రద్దు చేయడానికి మా వంతు మేము కృషి చేస్తాము, ఈ నిరసనను మేము పరిగణనలో తీసుకుంటాము అనేటువంటి ఒక హామీ కానీ కనీసం జరుగుతున్నటువంటి ఆందోళనకి సానుభూతి కానీ తెలియజేయలేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజాప్రతినిధులు వ్యవహారం చేస్తూ ఉన్నారు. నూతన భూ హక్కు చట్టాన్ని ఏదైతే ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు భిన్నంగా ఎవరి సలహాలు సూచనలు తీసుకోకుండానే ఏ మేధావులతో సంప్రదించుకోకుండానే నూతన భూ హక్కు చట్టం తీసుకొచ్చి ప్రజల్ని వాళ్ళ ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ నిరసన దీక్షని ఇవాళ మద్దతు తెలియజేయడం కోసం భారత కార్య సంఘాల సమాఖ్య IFTU అనుబంధ ప్రగతిశీల భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం ఇక్కడ మద్దతు తెలియజేయడానికి రావడం జరిగింది. 31 రోజులుగా ఆందోళన జరుగుతున్న ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం కురిసిన విధంగా వ్యవహారం చేస్తూ దీన్ని అసలు పట్టించుకునే విధంగా వ్యవహారం చేస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేల్కోవాలి, తన పాలనకి తాను తీసుకునేటువంటి విధానాలకి వ్యతిరేకత వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనంలోకి తీసుకోకపోతే భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో ఆయన శంకరగిరి మాన్యాలు పట్టక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది కేవలం నల్లకోట వేసుకొని కేసులు చేజారిపోతాయి, ఎక్కడ కేసులు ఉండవు, మాకు ఉపాధి కోల్పోతాము అని చెప్పేటువంటి ఆలోచనతో న్యాయవాదులు చేస్తున్నటువంటి ఆందోళన కాదు ఇది. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పేద ప్రజలు తమ భూములు ఎక్కడ కోల్పోతారో, తమ భూమిపైనటువంటి హక్కులు ఎక్కడ నష్టపోతారో, ఎక్కడ జీవన ఆధారాలు లేకుండా నష్టపోతారు అనేటువంటి ఆందోళనతో ఇక్కడ లాయర్లు ఇక్కడ నిరసన దీక్షలు తెలియజేస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని ప్రజానీకం గమనించాలి. ప్రధానంగా ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాదాయ భూములు, బంజరు భూములు, పోరాంగ్ పోగు భూములు, ఎసైంట్ భూముల మీద కన్నేసింది. వాటిని కబ్జా చేయాలి, తమ పెత్తందారులకి తమ అనుకూలంగా మార్చుకోవాలి, వాళ్ళందరి పేరున వీటన్నిటి మీద పట్టాలిచ్చుకోవాలనేటువంటి దురుద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చిందనేటువంటి విషయాన్ని ప్రజలు గమనంలో ఉంచుకోవాలనేటువంటి విషయం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే రకంగా 2024 ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నినాదాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇది పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం జరగబోతా ఉందని చెప్తా ఉన్నాడు. అయితే ఇదే జగన్మోహన్ రెడ్డిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం, నువ్వు ఏ పెత్తందారుల పక్షాన కొమ్ము కాయడం కోసం నూతన భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చావు? నీకు అండగా ఉండేటువంటి పెత్తందారుల పరం చేయడానికి, ఈ పేద ప్రజల భూములు కొల్లగొట్టడానికి కంకణం కట్టుకొని వాళ్ళను ఈ భూ హక్కు చట్టాన్ని తీసుకొచ్చి మరి ఏ నిజాయితీతో నువ్వు రేపు ఎన్నికల్లో ఇది పేదలకి పెత్తందారులకి మధ్యన యుద్ధం అని చెప్పి ప్రకటిస్తూ ఉన్నామని చెప్పేసి నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నాం. నీవు ఇచ్చిన నినాదం కనుక ప్రజా వ్యతిరేక విధానాలని ఉపసంహరించుకోకపోతే రేపు భవిష్యత్తులో కృష్ణ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU భూ హక్కు చట్టాన్ని వెంటనే భూ హక్కు చట్టాన్ని వెంటనే